హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా ఒక్కోసారి మనం లేట్గా లేసిన లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఈ రైస్ చేసి పెట్టేసేయండి. ఎటువంటి సాసులు కానీ మసాలాలు కానీ వాడకుండా సింపుల్గా ఇలా రైస్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి. ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు, కొంచెం చిటికెడు సరిపోతుంది, వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలిపి ఇది మొత్తం పచ్చి లేకుండా వేయించుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా కలుపుతూ వేయించుకోండి. చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. మొత్తం మరీ బాగా సన్నగా పొరుట్లాగా కాకుండా కొద్దిగా ముక్కలుగానే ఉండేటట్టుగా కలిపి పెట్టుకోండి. మాడిపోకూడదండి. చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎగ్ వేయించుకుని పెట్టుకున్న బాండీలోకి ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పుతో పాటే తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువే తీసుకోండి. ఈ రైస్లోకి పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా దోరగా వేగనివ్వాలి. ఇవి మొత్తం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కారానికి సరిపడా చూసి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ కావాలనుకుంటే చీలికలుగా అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వేగటం కోసం. ఆనియన్స్ని పూర్తిగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగా ఉండేటట్లే వేయించుకోవాలి, పూర్తిగా ఎర్రగా వేగిపోకూడదు. ఇలా ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 2 క్యారెట్లు, చిన్న సైజు క్యారెట్లని ఇలా తురిమి వేసుకున్నానండి. ఇదిగోండి, ఇలా సన్నగా తురిమేసి వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురిమి తీసుకున్నాను. ఇలా తురుముకుని వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం ముక్కలు అయితే మాత్రం ఒక టైం తీసుకుంటుంది. ఇలా ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం ఏమి ఉండదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే వండుకుని చల్లార్చుకున్న పొడిగా ఉన్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా సాల్ట్, సరిపడినంత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే దీనిలోకి శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం వేయించుకుని పెట్టుకున్న తాలింపు మొత్తం ఈ అన్నానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. లాస్ట్లో చివరిలో కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే ఇంకంతేనండి. ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకుని ఈ రైస్ రెడీ అయిపోయింది. ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలు వచ్చిన రైస్ ఒకటి వండేసి పెట్టుంటే చాలండి. ఇలా సింపుల్గా ఇది చేసి పెట్టేయచ్చు. ఈ ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.